స్వాగతం. ముఖ్యంగా మనకు తెలంగాణ అంటేనే కార్మికులు. ఏ రాష్ట్రం అంటే రాష్ట్రాలలో అక్కడ దేశంలో అయితే పక్క రాష్ట్రాల్లో కొండిపోతాం, ఇప్పుడు అన్ని దేశాలలో కూడా వస్తున్నాం. ముఖ్యంగా వర్కర్స్ ఎంత ఎలా ఉన్నదనేది ఒక గల్ఫ్ కార్మికుని మనసులోని జీవిత సత్యాలు ఎట్లుంటాయి అనేది నేను ఒక 4 మాటలలో చెప్పగలుగుతా. ఎందుకంటే గల్ఫ్ కార్మికుని గుండెలు రాతి బండలు. ఈ రోజు ఆ బండల్ని కరిగించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నా. మీలో ఎంతమంది గుండెలు కరుగుతాయో చూద్దాం. ఈరోజు మేము గల్ఫ్ కార్మికులం. అప్పుల కుప్పలు తప్పని తిప్పలు, ఇల్లు గడవడం కష్టమై ఇల్లాలి మెడలో పుస్తెలమ్మి ఆలి చేతిలో అప్పు కాగితాలు పెట్టి బరువెక్కిన గుండెతో బతుకు తెరువుకై బయలుదేరినాం. మేము గల్ఫ్ కార్మికులం. కానరాని దేశంలో కాలు పెట్టి కంపెనీ చెప్పిన పని కాదనక చేసి ఒక్క పూట అండుకొని 3 రోజులు తిన్నోళ్ళం. ఒక్క పూట అండుకొని 3 రోజులు తిన్నోళ్ళం. 3 గంటలు నిద్రపోయే కార్మికులం మేము గల్ఫ్ కార్మికులం. రూమ్ లో ఉన్నోళ్లే మా అన్నదమ్ములయ్యారు, పనికాడ కలిసిన వాళ్ళే మాకు మంచి దోస్తులయ్యారు. మేకకూర అండుకున్న నాడు మనిషి కొంచెం పంచుకున్నాం, మంచం మీద మంచం ఎత్తే మలుసుకొని పండుకున్నాం. మేము గల్ఫ్ కార్మికులం. పండుగల నాడు కూడా పనికి పోతాం, సుట్టీలున్న నాడే పండుగ అనుకుంటాం. అవ్వయ్య ఆదికత్తే పానం ఆగమైతుంది, పెళ్ళాం బిడ్డలు గుర్తుకొస్తే గుండె పలిగిపోతుంది. గుండెల దుఃఖాన్ని గుండెగా దాటనీయం, కడుపుల దుఃఖాన్ని కళ్ళ నుండి బయటికి రానియం. మేము గల్ఫ్ కార్మికులం. 3 నిమిషాల్లో మాయమయ్యే జీతం కోసం 30 రోజులు ఎదురు చూస్తాం. అప్పులు తగ్గుతుంటే ఆశలు ఎన్నో పెంచుకుంటాం. ఎన్నేళ్లు గడిచినాయో మాకు ఎరకనే ఉండదు, సుట్టిపోయొచ్చిన సంగతి మతికే ఉండదు. మేము గల్ఫ్ కార్మికులం. ఎదుగుతున్న పిల్లలను చూసి ఓటీలు ఎక్కువ చేస్తాం. కొత్త బట్టల్లో మంచి బడికి పోతే మేమే గొప్పోళ్ళం అనుకుంటాం. ఏటికేదో కష్టం రానేస్తుంది, తీరిన అప్పులు మళ్లీ మొలకై చిరునవ్వు చిందిస్తుంది. అయినా ఆదరం బెదరం అలవాటైన పానం కదా, మళ్లీ విమానం ఎక్కి ఎడారిలో దిగుతాం. మేము గల్ఫ్ కార్మికులం. దోస్తు గాని అద్దాలు పెట్టుకొని 4 ఫోటోలు గుంజుతాం. దొర కొడుకులు ఎక్కున్నామనంటే ఉప్పొంగిపోతాం. రాంగ తెచ్చుకున్న అంగిలాగులు ఇంకా కొత్తగానే ఉన్నాయి. మరి వేసుకున్న పెయ్యి ఎండకు మాడి కర్రెగైంది. మేము గల్ఫ్ కార్మికులం. ఎడమ చేతికి గడియారం పెట్టుకుంటాం, కుడి చేతుల్లో స్మార్ట్ ఫోన్ పట్టుకున్నాం. కాళ్లకు తెల్లని బూట్లు వేసుకున్నాం, కళ్లకు నల్లటి అద్దాలు పెట్టుకున్నాం. పిల్లలకు చాక్లెట్లు, పెద్దలకు బ్లాంకెట్లు, అయ్యవ్వకు తలనొప్పి మందులు, దోస్తుగాలకు 2 మందు సీసాలు. అందరికీ అన్ని కొనుక్కొని ఆనందంగా ఇంటికి చేరుకుంటాం. ఓర్వలేనోడు ఎక్కిరించే ఆనికేంద్ర బాగా బలిసిండని నవ్వించే అరే ఓ పట్టెబాజ్, మేము తెచ్చుకున్న సామాన్లలో ఏ ఒక్కదాన్ని ముట్టైనా దాన్ని అడుగు. మా ఉడుకు రక్తం ఎండకు మరిగి కరిగి కారుతున్న చెమట చుక్కల వాసన నీ చేతికి అంటుతుంది. నీ అయ్యవ్వలు సంపాదిస్తే కదలకుండా కూసుండు తిని ఆడోడు మోపై అడ్డ మీద కూసుండి అచ్చిపోయే ఆడోళ్లను చిరాయించే నీదిరా బలుపంటే మేము గల్ఫ్ కార్మికులం. మా కష్టాన్ని నమ్ముకున్నోళ్ళం. మేము కప్పుకున్న బ్లాంకెట్లను ఒకసారి అడిగి చూడు. దుఃఖం బయటికి రాకుండా ఏడవని రాత్రులు ఎన్నున్నాయో నీకు చెప్తుంది. మా నెత్తి కింద ఉన్న మెత్తని అడిగి చూడు, కళ్ళ నుండి కారిన ఉప్పు నీటి లెక్కలు చెప్తుంది. మేము గల్ఫ్ కార్మికులం. మా కుటుంబం కోసం కాలిపోయే నిప్పు కనికలం. అత్తే అందరిట్ల కలిసి బతుకుతానని మోసుకు రావాలి, సత్తే అట్టపెట్టెలో పెట్టి పీనుగులై తిరిగి రావాలి అని గుండెను బూడిద చేసి, బంధాలను చీకట్లో కట్టడి చేసి, బరువులను నెత్తిన మూట కట్టుకొని, నన్ను కన్న పేగు బంధాన్ని వదులుకొని, నేను కన్న పేగు బంధానికై నిలబడి, నన్ను కట్టుకున్న కర్మానికి ఆలిని ఒంటరి చేసి, దరిద్రమనే శత్రువుకు ఎదుట గుండె నిప్పి నిల్చున్న సైనికులం మేము గల్ఫ్ కార్మికులం. చావంటే భయం లేదని అంటున్నా గాని రాత్రి నిద్రపోయే ముందు గుండెందుకో దడదడ అంటుంది. తెచ్చిన అప్పులు తీర్చకుండానే ఆగిపోతుందనే భయం, అయ్యవలకు కొరివి పెట్టకుండానే పోతామనే భయం,
ఎదుగుతున్న పిల్లలకు ఏమి ఇయ్యలేక వెళ్ళిపోతామనే భయం. అయినా అదరని గుండె ఒక్క వ్యక్తి కోసం కరిగి ఒరిగిపోతుంది. అదే భార్య. సచ్చేదాకా నీ తోడుంటానని బొట్టు పెట్టి, నుదుట బొట్టు పెట్టి, మెడలో తాళి కట్టి, చేతిలో చేయి పట్టి తీసుకువస్తున్న సమయంలో నన్నే ప్రపంచం అనుకొని ఎన్నో ఆశలతో నా వెంట వచ్చిన నా భార్యని తనను కష్టాల్లో నిలబెట్టి, కుటుంబ భారాన్ని చేతిలో పెట్టి, ఇటు ఇల్లు అటు పిల్లలు అత్తమామల ఆడబిడ్డల బాగోగులు చూసుకుంటూ సమాజం ఎత్తి చూపే ఏళ్లను, కాటు వేసే కామాందుల కళ్ళను తట్టుకొని ఏనాడైనా నా వాడు అస్తాడనే ఆశతో చూస్తున్న భార్యకు వాసన పట్టిన నా బొమ్మను అట్టపెట్టెలో అందంగా మలిసి బహుమానంగా అందిస్తారేమోననే భయం ప్రతి క్షణం నాకు కలుగుతుంది. ఈ జన్మకు నన్ను క్షమించు. వచ్చే జన్మంటూ ఉంటే, మళ్ళీ నీకు తోడై నిల్చుంటే, సచ్చేదాకా నిన్ను వదిలి విడిచిపెట్టి ఉండలేను. మేము గల్ఫ్ కార్మికులం.